బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. నేను ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మనమైతే ఈ లేట్ చేయకుండా టాపిక్లో వెళ్ళిపోతాం. రైతు బంధు కోసం అయితే చాలామంది 7,000 కోట్ల రైతు బంధు కోసం అయితే చాలామంది ప్రజలైతే ఎదురు చూడడం జరిగింది. ఈ రోజు అయితే 7,000 కోట్లు అనేది విడుదలయ్యాయి. ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా జమ కావడం జరుగుతుంది. ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరైతే లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీకైతే ఈ వీడియోలో అయితే మంచి వాల్యుబుల్ గా అయితే ఈ వీడియోలో అయితే ముందుకు రావడం జరిగింది. అయితే రైతు బంధు కోసం ఇప్పటివరకు అయితే మనకైతే తెలంగాణ రైతు సోదరులు అయితే చాలామంది అయితే ఎదురు చూడడం జరుగుతుంది. ఈ రైతు బంధు అయితే ఈ రోజు అయితే 7,000 కోట్ల రూపాయలు అయితే మన తెలంగాణ జిల్లాకి అయితే తెలంగాణ రాష్ట్రానికి అయితే విడుదల కావడం జరిగింది. ప్రతి ఒక్క జిల్లా వారి అకౌంట్లో జిల్లాకి మనకి 7,000 కోట్లు అంటే మినిమం ప్రతి జిల్లాకి 500-400 కోట్లు అయితే డెలివరీ కావడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతుల ఖాతాలో ఈరోజు సాయంత్రం 8 గంటల కల్లా అయితే రైతు బంధు పూర్తిగా వారి అకౌంట్లో జమ అవుతాయి. ప్రతి ఒక్కరైతే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. అయితే రైతు బంధు మీద అయితే మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరియు రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు అయితే మంచి వ్యాఖ్యాంశాలు కూడా చేయడం జరిగింది. ఇప్పటివరకు అయితే మేమైతే రైతులకైతే రైతు బంధు అయితే 5 ఎకరాల వరకే వేసాము. ఇప్పుడు 6 నుండి 20 ఎకరాల దాకా అయితే ఈ రోజు అయితే మొత్తం విడుదల చేయడం జరిగింది. ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో రైతు బంధు అయితే పూర్తిగా జమ అవుతాయి. మీరైతే రైతులు అయితే దిగులు పడాల్సిన అవసరం అయితే లేదని అయితే చెప్పడమే జరిగింది. ఇదివరకే చెప్పారు, కొండలు గుట్టలు ఉన్న ప్రదేశాలకు అయితే మేము రైతు బంధు ఇయ్యం, ఓన్లీ సాగు చేసే భూమికి రైతు బంధు అయితే అందిస్తామని చెప్పారు. అది కూడా మీకైతే ఆ విధంగానే రైతు బంధు అయితే అందిస్తున్నారు. 7,000 కోట్ల రూపాయలు అంటే మినిమం ప్రతి ఒక్క జిల్లాకి ఈరోజు అయితే 20 ఎకరాల వరకు అయితే పూర్తిగా కన్ఫర్మ్గా అయితే జమ అయ్యే అవకాశాలు అయితే మనకైతే క్లారిటీ అయితే కనపడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని అయితే లాస్ట్ చూడడానికి ప్రయత్నించండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మీకైతే ఇప్పటివరకు అయితే ఎన్ని ఎకరాలకు రైతు బంధు పడింది, ఇంకెన్ని ఎకరాలకు రైతు బంధు పడాలో కూడా నాకైతే కామెంట్ తెలియజేయండి. ప్రతి ఒక్కరైతే ఇన్ని రోజుల నుంచి అయితే ఎదురు చూశారు. ఈ రోజు కూడా ఎదురు చూడండి. 8 కల్లా అయితే ప్రతి ఒక్క రైతు అకౌంట్లో 8 కల్లా సాయంత్రం ప్రతి ఒక్క రైతుల ఖాతాలో రైతు బంధు అయితే పూర్తిగా రైతు బంధు జమ అవుతాయి. ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరైతే ఇదివరకు చెప్పారు మార్చి 15 లోపు అయితే మీకు రైతు బంధు అందిస్తాం మేమైతే అనేది చెప్పారు. కానీ మార్చి 15 లోపు అయితే అందిలే. ఇప్పుడైతే మనకైతే ఏప్రిల్ అవుతుంది. ఏప్రిల్ లాస్ట్ కూడా వస్తుంది. ఈ ఏప్రిల్ లాస్ట్ ఈ రోజుతో అయితే మనకైతే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో రైతు బంధు పూర్తిగా జమ చేస్తానైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి శుభవార్త కూడా అందడం జరిగింది. అదేవిధంగా మనకైతే కొత్త శుభవార్త అయితే 1వ తారీఖున అయితే చెప్తానైతే కూడా చెప్పారు. ఆ కొత్త శుభవార్త ఏంటంటే రైతుల కంటే ఇది పెంపిణీ ఇప్పుడు పెట్టుబడి పెట్టే ముందనే మీకైతే కొంత సహాయం చేస్తానైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మీకు ఏమైనా రుణమాఫీ గురించి వీడియోలు కావాలంటే నాకు కూడా కామెంట్లో రుణమాఫీ గురించి వీడియోలు కావాలంటే కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్.